హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. అసలు గేమ్ చేంజర్ మూవీ స్క్రిప్ట్ ని శంకర్ గారు ఫస్ట్ ఏ హీరోకి వినిపించారో తెలుసా? మన అఖిల్ అక్కినేని నెక్స్ట్ ప్రాజెక్ట్ లో విలన్ ఎవరో తెలుసా? అనిల్ రావుపుడి చిరంజీవి కాంబినేషన్ మీద అప్డేట్ వచ్చేసింది. ఇంకా చాలా కొత్త అప్డేట్స్ ఉన్నాయి. మీరు త్వరగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అసలు గేమ్ చేంజర్ స్క్రిప్ట్ ని శంకర్ గారు ఫస్ట్ తలపతి విజయ్ గారికి చెప్పారంట. కొన్ని రీజన్స్ వల్ల స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదంట. ఆ తర్వాత దిల్ రాజ్ గారు హెల్ప్ తో రామ్ చరణ్ కి స్క్రిప్ట్ వినిపించారంట. రామ్ చరణ్ గారికి స్క్రిప్ట్ నచ్చింది అని చాలా ఫాస్ట్ గా స్క్రిప్ట్ ఓకే చేసేసారంట. కట్ చేస్తే ట్రైలర్ తో ఆల్రెడీ మూవీకి బ్లాక్ బస్టర్ వైబ్స్ తెచ్చేశారు. మరి విజయ్ గారు స్క్రిప్ట్ ఓకే చేయకపోవడానికి రీజన్ ఏమై ఉంటుందో కమెంట్ బాక్స్ లో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. అఖిల్ ఏజెంట్ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రీసెంట్ గా మ్యారేజ్ కూడా చేసుకున్నారు. తన ఫ్రెండ్ రామ్ చరణ్ సజెషన్ తో అయ్యప్ప మాల కూడా వేశారు. ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరితో ప్రాజెక్ట్ ఓకే చేసుకున్నారు. ఆల్రెడీ ఈ డైరెక్టర్ కిరణ్ అబ్బవరంతో వినరా భాగ్యము విష్ణు కథతో మంచి హిట్ కొట్టారు. ఈసారి అఖిల్ తో న్యూ స్క్రిప్ట్ అండ్ యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా స్క్రిప్ట్ డిజైన్ చేసుకున్నారంట. అయితే ఈ మూవీ విలన్ రోల్ కోసం హిందీ యాక్టర్ ప్రతీక్ గాంధీ రంగంలోకి దిగబోతున్నారని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. ఆల్రెడీ ప్రతీక్ గాంధీ గారు క్యామ్ 1992 అనే వెబ్ సిరీస్ తో తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోయారు. తన యాక్టింగ్ కి మన తెలుగు ఆడియన్స్ నుంచి మంచి అప్రిషియేషన్స్ కూడా వచ్చాయి. మరి అఖిల్ ఈ ప్రాజెక్ట్ తో అయినా బ్లాక్ బస్టర్ కొడతాడో లేదో చూడాలి. చిరంజీవి గారు ప్రెజెంట్ విశ్వంబర ఫుల్ బిజీ స్కెడ్యూల్స్ తో బిజీగా ఉన్నారు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని కూడా మాసియస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒడేలాతో ఫిక్స్ చేసుకున్నారు. ఈ మూవీలో హీరోయిన్ ఉండదంట. కొత్త వేలో కొత్త స్టోరీ ప్లాట్ తో శ్రీకాంత్ ఏదో మ్యాజిక్ చేయబోతున్నారు అనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ని నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేయబోతున్నారు అని తెలిసిందే. ఇంకా రీసెంట్ గా అనిల్ రావుపుడి గారిని చిరంజీవి గారితో మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని అడిగితే, ప్రెజెంట్ సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయిపోయాక చిరంజీవి గారిని పర్సనల్ గా కలిసి ఆయనకి నచ్చిన జోనర్ లో స్టోరీ డెవలప్ చేసి ప్రాజెక్ట్ ఓకే చేయించుకుంటా అని చెప్పారు.